నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడు అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు తిప్పలు తప్పేలా కనబట్ల. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై ఆ పార్టీలు అలాగే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక కమిటీని విచారణకు నియమించబోతుంది. ఆల్రెడీ నిర్ణయం కూడా తీసుకున్నారు. చాలా కీలకమైనటువంటి అంశం. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పార్టీ నేతలు అవలంబించినటువంటి విధానం కానీ పాల్పడినటువంటి అక్రమాలు అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా విచారణ జరుగుతున్నటువంటి అతిపెద్ద స్కామ్ లిక్కర్. దీనికి సంబంధించి ఎంతోమంది జైలుకి వెళ్తున్నారు, మరికొంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటువంటి క్రమంలో కోట్లాది రూపాయలు అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి మాజీ మంత్రి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చాలా ముఖ్యమైనటువంటి నేత అంబటి రాంబాబు ప్రతిపక్ష పార్టీని లేకపోతే ఎవరైతే వైఎస్ఆర్సీపీని టార్గెట్గా చేసుకుని మాట్లాడినా వారికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వెంటనే ఈయన ఎంట్రీ అనేది జరుగుతుంది. ఈయన ప్రత్యక్షమైపోతారు. దానికి సంబంధించి వెంటనే ప్రెస్ మీట్ ద్వారానో లేదా ఒక వీడియో రిలీజ్ చేయటమో లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్, ఇక నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. ఇప్పుడు ఈయన వ్యవహారం త్వరలోనే జైలు తప్పేలా కనిపించట్లేదు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. జగనన్న కాలనీలకు సంబంధించి భూముల కొనుగోలు వ్యవహారంలో అలాగే ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం కాకుండా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన సత్తెనపల్లిలో గతంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ ఏదైతే క్వారీ వ్యాపారులు కానీ ఇతర ఆయా రంగాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు ప్రముఖులు వారిని బెదిరించి కోట్ల రూపాయలు దండుకున్నారు అంబటి అండ్ బ్యాచ్. ఇప్పుడు ఇది కీలకమైనటువంటి పరిణామం. ప్రభుత్వానికి అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీకి కూడా ఫిర్యాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఏదైనా అక్రమాలకు పాల్పడినా మిమ్మల్ని బెదిరించినా నిర్భయంగా మీరు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు అని ఆ వెసులుబాటు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. సో ఇటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున అంబటి రాంబాబుపై ఫిర్యాదు. దీనికి సంబంధించి ఇంకా ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కాంట్రాక్ట్ బేసో లేకపోతే ఏదో ఒకటి మొత్తానికైతే ఆ వ్యక్తికి ఉద్యోగం పేరుతో దాదాపుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 నుంచి 7 లక్షల మధ్య వసూలు చేశారట. దానికి సంబంధించి వందలాది మంది బాధితులు వారు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ విజిలెన్స్ విచారణ దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు వచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని కేసులు నమోదు చేస్తారు. మొత్తానికి ఈ వ్యవహారంలో అంబటి తప్పించుకునే పరిస్థితులైతే లేవు అనేది స్పష్టంగా మనకి వినిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా రియల్ వెంచర్స్లో ల్యాండ్ కన్వర్షన్ దాన్ని కూడా పెద్ద ఎత్తున దాన్ని ఆధారంగా చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేశారు అనేది ఇంకొక ప్రధానమైనటువంటి ఆయనపై ఉన్న అభియోగం ఆరోపణలు. దీనికి సంబంధించి మరి ఎట్లా ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారైంది. ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియనటువంటి పరిస్థితి, ఎవరు ఎప్పుడు విచారణ ఎదుర్కొంటారో అర్థం కాని అయోమయ పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. స్లోగా ఒక్కొక్క వ్యవహారం బయటకు రావటం దానికి సంబంధించి అంటే కూటమి కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. ఇక్కడ ఒక్కసారి టైట్ చేయకుండా ఒక్కొక్కరిని లాక్ చేయటం,
ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. అంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానిపై సమగ్రమైనటువంటి రీతిలో విచారణ చేయటం, దర్యాప్తు, పూర్తి స్థాయిలో ఆధారాలను, సాక్ష్యాలను ఇక్కడ సేకరించడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 వరకు ఏ రకమైనటువంటి వైభవాన్ని కలిగి ఉందో మనకు తెలుసు. కానీ 2024 ఎన్నికల ఫలితాలు చాలా ఆ పార్టీకి దారుణంగా, దయనీయంగా మారాయి. వైనాట్ 175 కాస్త కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. సో ఇటువంటి సందర్భంలో అంబటి రాంబాబు ఆయన పార్టీలో ఒక రకమైనటువంటి వ్యక్తి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కానీ, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కానీ, పార్టీని కానీ ఎవరైనా విమర్శించినా, మీ పార్టీలో నేతలు ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేసినా వెంటనే సో కాల్డ్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు పార్టీలో, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, జోగి రమేష్, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, ఇలా కొంతమంది జాబితా. అందులో ముందు వరుసలో ఉంటారు అంబటి రాంబాబు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది మనం సాధారణంగా గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి సందర్భంలో తాజాగా వస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఆయనపై ఆరోపణలు, ఇక్కడ వ్యక్తిగతంగా అంటే ఇప్పటి వరకు ఒక టీమ్ ఆఫ్ పర్సన్స్గా చేసినటువంటి అవినీతి అక్రమాలు కొన్ని వచ్చాయి, వ్యక్తిగతంగా కూడా కొన్ని వచ్చాయి. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు వ్యవహారం మరింత కీలకమైనటువంటి పరిణామాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా అంబటి రాంబాబు జైలుకు వెళ్ళక తప్పదు అనేదైతే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. వచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని కేసులు నమోదు చేసి విచారించి అది నిర్ధారణ అయితే దాదాపుగా 50% నిర్ధారణ అయింది. ఎందుకనంటే ముందుగానే సమగ్రంగా విచారణ జరిపి ప్రైమరీ ఎంక్వైరీ అనేది కూడా జరిగిన తర్వాత ఈ విషయాలు బయటకు వచ్చాయి. కాబట్టి ఇంకెక్కడికి తప్పించుకోలేరు. త్వరలోనే అంబటి రాంబాబు కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు అయితే దాదాపుగా ఎక్కువగా ఉన్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.